పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే పోలీసులు అయితే మామూలుగా కొడతలేరు. ఎందుకు ఇలా ఒక రైతు మీద కప్పు సాధించిండు, మీరు అట్లా చేయడం తప్పు. సో మొత్తానికి ప్రశాంత్ అయితే బయటకు వచ్చిండు. వాళ్ళ ప్రేమని పోలీసులు అయితే మన ఘోరంగా కొట్టిరు తెలుసా. సార్ నేను ఇంటికే పోతున్నా సార్, ఇంత విలువిస్తలేరు. ఏం చేయాలరా? వద్దంటారు పోలీసులే, వద్దంటారు. అన్న ఎక్కడన్నా వచ్చి కలుస్తా, కొల్లూరు మనది, ఇంటికి వచ్చి కలుస్తా. లవ్ యూ అన్న. ఏందన్నా ఇట్లా చేస్తున్నారు? ఏందన్నా కాదన్నా, మీ పోలీసులు ఇట్లా చేసి ఎట్లా అన్నా? ఒక రైతు బిడ్డ అన్న, ఎంత మంది వచ్చిరన్నా. సారీ ఏమనుకోకురి. నేను అందరికి ఫోటోలు ఇస్తా అంటే రాలీగా పోలీసు వాళ్ళు వద్దని బెదిరించడం జరిగింది. ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా వల్ల సారీ. మీరే చూస్తురు, తప్పుంటే క్షమించండి. మీరే నన్ను గెలిపించారు. అధ్యక్ష, ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కాణాలు అధ్యక్ష, నేను చెప్పడం లేదు అధ్యక్ష. ఎవరో కాదు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో. అధ్యక్ష, కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష. వారు చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు, ఇది 2014 25 జూన్ అధ్యక్ష. వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా, అసెంబ్లీ రికార్డు అధ్యక్ష. నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను. పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి. ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తరబడి ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది. బోర్ దగ్గర పోయి స్నానం చేద్దాం అనుకుంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు. స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష.